ఇరాన్‌లో అయితే ఒక విభేదాలు కనబడుతున్నది. ఒకటి ఇరాన్‌కి సంబంధించినటువంటి ఈ ఆంక్షలు ఒప్పుకుంది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి ఒప్పుకున్న మాట నిజం. అది వాళ్ళ ఎవరైతే మంత్రి చెప్పుకొనొచ్చాడు. అదే సందర్భంలో వాళ్ళ స్పీకర్ వచ్చేటప్పటికి హార్ముజ్ జలసంధికి సంబంధించి మేమేం శాశ్వతంగా చెప్పట్లేదు. దీంట్లో ఏమైనా తేడా వస్తే తీవ్ర పరిణామాలు ఎదురుతాయంట. మంత్రి ఒక మాట చెప్తున్నాడు. స్పీకర్ ఇంకో మాట చెప్తున్నాడు. వాస్తవంగా అక్కడ ప్రెసిడెంట్ మాట పెజెష్కియాన్ మాట సైన్యం వెంటల ఐఆర్జీసీ. ఐఆర్జీసీలో 7 గ్రూపులు ఉన్నాయి. ఈ 7 గ్రూపులు ఎవరి మాట ఎవరు వింటున్నారో తెలియదు. వాస్తవంగా వీళ్ళిద్దరిని ముందు పెట్టి అమెరికా కథ నడుపుతోంది. వీళ్ళిద్దరూ ఇరాన్ ప్రతినిధులుగా అమెరికా గుర్తిస్తోంది. కానీ వాళ్ళిద్దరూ ఇరాన్ ప్రతినిధులు ఎట్టవుతారు? ప్రెసిడెంట్ పంపించాడా? ప్రెసిడెంట్ ఉన్నాడు కదా అక్కడ. ప్రెసిడెంట్ మాటని అక్కడ సైన్యం వింటలేదు. కానీ వీళ్ళిద్దరూ అమెరికా తరపున తురుపు మొక్కలు అక్కడ. వాస్తవంగా స్పీకర్ వీళ్ళు చర్చలకి రావడం కానీ ఇదంతా. వీళ్ళు ఏం చేస్తారు? కోమాలో ఉన్నటువంటి ఎవరైతే కొమైనీ ఉన్నాడో ఆయన ఇచ్చాడు, ఆయన చెప్పాడు, అప్పుడే మేము నడుస్తున్నామని చెప్తుంటాడు. అది కాదు, ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడని ఐఆర్జీసీ చెప్పలేదు. ఇది ప్రస్తుతం ఆ వీక్నెస్ని వాడుకుంటోంది. దానివలన ఒకళ్ళకొకళ్ళకి మధ్య విభేదాలు అక్కడ నడుస్తున్నాయి.